హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయేలాగా ఏంటి అంటే చెస్ ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెస్ ఎలా ఆడాలో చెప్తున్నాను. ఫస్ట్ చెస్ బోర్డులో ఇట్లా వైట్ బ్లాక్ బాక్సెస్ ఉంటాయి కదా. వైట్ బాక్సెస్ ఏమో 32 ఉంటాయి, బ్లాక్ బాక్సెస్ ఏమో 32 ఉంటాయి. మొత్తం కలిపి 64 బాక్సెస్ ఉంటాయి. చెస్ బోర్డ్ వచ్చేసి అయితే స్క్వేర్ షేప్లో ఉంటుంది. వాటిలో ఈ కాయిన్స్ నేమ్స్ ఏంటి అంటే వీటి నేమ్స్ బట్టులు అంటారు. ఇవి ఫస్ట్ మూవ్ చేసినప్పుడు 2 స్టెప్స్ మాత్రమే పోతాయి, తర్వాత ఒక్కొక్క స్టెప్ పోతాయి. ఇవి చంపడానికి మాత్రమే ఇలా క్రాస్లో వెళ్తాయి. చెక్ పెట్టడానికి సపోజ్ ఈ రాజు ఇక్కడ ఉన్నాడు, ఈ బటుడు ఇక్కడ ఉన్నాడు, ఇలా చెక్ అవుతుంది. సెకండ్ వీటిని ఏనుగులు అంటారు. ఇవి జంప్ చేయలేవు. ఈ బటుడు ఇక్కడ లేనప్పుడు ఇలా చంపడానికి వెళ్తాయి, ఇవి స్ట్రైట్గా వెళ్తాయి. ఈ రాజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్న ఏనుగు ఇక్కడికి వస్తే ఇది చెక్ అంటారు. నెక్స్ట్ దీన్ని హార్స్ అని అంటారు. ఇది ఎల్ షేప్లో మాత్రమే వెళ్తుంది, ఇది ఒక్కటే జంప్ చేయగలదు. ఇది ఎల్ షేప్లో వెళ్తుంది ఎక్కడైనా. దీంతో చెక్ ఎలా పెడతారు అంటే ఇక్కడ రాజు ఉంటే ఇప్పుడు ఈ హార్స్ అనేది ఇక్కడ ఉంది, ఈడ రాజు ఉన్నాడు, ఇట్లా పెడితే ఇది ఒక చెక్ అవుతుంది. సపోజ్ ఈ రాజు ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంది, ఇలా పెడితే ఇలా చెక్ అవుతుంది ఎల్ షేప్లో. నెక్స్ట్ థర్డ్ వన్, దీన్ని సికుటం అంటారు, అంటే అదే క్యామెల్. ఇది వైట్ బాక్స్లో ఉంది కాబట్టి ఓన్లీ వైట్ బాక్స్లోనే క్రాస్లో వెళ్తుంది ఇలా. నెక్స్ట్ ఇది అంటే ఈ సికుటం కూడా బ్లాక్ బాక్స్లో ఉంది కాబట్టి బ్లాక్ బాక్స్లోనే వెళ్తుంది. ఇది మళ్ళీ ఎల్ షేప్లోనే వెళ్తుంది, ఇది కూడా స్ట్రైట్గానే వెళ్తుంది. లాస్ట్కి దీన్ని క్వీన్ అంటారు. ఇది ఇష్టం ఉన్నట్టు వెళ్తుంది, ఎన్ని స్టెప్స్ అన్నా వెళ్తుంది, ఓన్లీ ఎల్ షేప్లో మాత్రమే వెళ్ళదు. ఇది కింగ్ అంటారు. ఈ కింగ్ అనేది ఒకటే స్టెప్లో పోతుంది, ఇష్టం వచ్చినట్టు ఒకటే స్టెప్ పోతాయి, ఇక్కడనన్నా. వీటి నేమ్స్ వచ్చేసి అయితే ఫస్ట్ వీటిని బట్టులు అంటారు. సెకండ్ దీన్ని ఎలిఫెంట్, దీన్ని హార్స్, దీన్ని క్యామెల్, ఇది క్వీన్, ఇది కింగ్. చెస్ ఎలా ఆడతారు అంటే ఫస్ట్ మనకు ఇష్టం ఉంది పెట్టుకోవచ్చు. ఇది 2 స్టెప్స్లో ఇదైనా పెట్టుకోవచ్చు, ఈ రెండిట్లలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఈ బట్టలు 2 స్టెప్స్ వెళ్తాయి. మనం ఫస్ట్ ఇది పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి కానీ పెట్టుకోవాలి. తర్వాత ఇది ఎలా బయటపడుతుందంటే ఈ బటుడు ఇక్కడ లేనప్పుడు ఇది ఇట్లా క్రాస్లో వెళ్తుంది. ఈ కింగ్ చెప్పానుగా ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వైట్ కలర్ది క్వీన్ వచ్చి చెక్ పెట్టింది. ఈ రాజుని ఎక్కడికి జరుపుకోలేకపోతే ఈ రాజుని జరపకపోతే ఈ చెక్ అనేది ఇట్లానే ఉంటుంది కదా, ఇట్లా చంపచ్చు రాజుని. రాజు చచ్చినాక గేమ్ ఓవర్. చెక్స్ టోటల్ 16 ఉంటాయి. 16 చెక్స్ తర్వాత ఒక 3 చెక్మెంట్స్, వాటి తర్వాత రాజుని చంపడం ఉంటుంది. గైస్ అంతే, చెస్ ఎలా ఆడాలో పార్ట్ 2లో చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి.